నంద్యాల జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని జిల్లా కేంద్రం నడిబొడ్డున నిర్మించాలన్న ప్రతిపాదన తెరపైకొచ్చింది. గత వైకాపా ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధులు స్వలాభం కోసం 120 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్ఎస్ భూములను కలెక్టర్కు అప్పగించారు. నిర్మాణ పనులకు 100 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచారు. అనర్హులైన గుత్తేదారులు టెండర్లలో పాల్గొనడంతో వాటిని రద్దు చేశారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మరోసారి టెండర్లు పిలిచే ప్రయత్నం చేశారు. అంతలోనే ఎన్నికల ప్రకటనలు వెలువడడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం ఆర్ఎస్ భూములు కాకుండా పట్టణం మధ్యలో కలెక్టర్ నిర్మించాలని తలపోస్తున్నారు. టెక్కే మార్కెట్ యార్డ్లోకి నూతన కలెక్టరేట్ ను నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయిస్తున్నారు. 12 ఎకరాల్లో ఉన్న ఈ మార్కెట్ యార్డు పట్టణ నడిబొడ్డున ఉంది. జిల్లా కేంద్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడికి చేరుకోవడానికి అనువైన రవాణా వసతి ఉంది. అక్కడ కలెక్టర్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడితే వ్యయ అంచనాలు పెరిగే అవకాశం ఉంది. గతంలో 100 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రస్తుతం యార్డులో నిర్మాణాలు ప్రారంభించాలంటే ముందుగా అక్కడున్న భవనాలతో పాటు గోదాంలు, షెడ్ల తదితర నిర్మాణాలను కూల్చివేయాలి. ఎందుకు కోట్లలో వ్యయం కానుంది. 15 ఏళ్ల కిందటే 3 కోట్లతో ఈ ప్రాంతాన్ని ఆధునీకరించారు. ప్రస్తుతం యార్డులో ప్రైవేటు వ్యక్తులకు అద్దె ప్రతిపాదికన భవనాలు, గోదాంలను కేటాయించారు. వారందరినీ ఖాళీ చేయించాల్సి ఉంటుంది. దీంతో కొత్త ప్రతిపాదనలపై ముందుకెళ్తే విషయమై ఉన్నతాధికారులు మల్లగొల్లలు పడుతున్నారు. అదేవిధంగా ఆర్ఎస్ఓఆర్ దాని ఆర్ఏఎస్ఆర్ దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఆడ ఏదో కలెక్టర్ బంగ్లా కడతాము, అది కడతామని ఒప్పుకోము. మళ్ళీ కలెక్టర్ బంగ్లాకు మళ్ళీ 20 ఎకరాలు కావాలి, మళ్ళీ 5-20 ఎకరాలు మళ్ళీ అవి ఇవి అని చెప్పి మాదంతా పోతుంది. దానికి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోము అన్నారు. దానికోసం దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కలెక్టర్ ఆఫీస్ పెడితే బాగుంటుంది చెప్పి ఆలోచన పెట్టుకున్నాం. విచ్ ఈస్ ద బెటర్ ప్లేస్ అనేది మేము చూస్తాం. త్వరలో దాన్ని డిసైడ్ చేస్తామని చెప్పి తయారు చేస్తాం.